దిశగానే ఈ రోజు అడుగులు పడుతున్నాయండి బ్రహ్మనాయుడు గారు. రైట్ మళ్ళీ వస్తాను సుజయ్ గారు మీ దగ్గరికి. మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ప్యానల్ సభ్యులకు వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సూపర్ 3 పథకాలు ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. పెన్షన్లు పెంపు, అదేవిధంగా నిన్న 1వ తారీఖు 6 గంటల నుంచే పెన్షన్దారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కనుంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు మరి 3 పూట్ల భోజనం పెట్టడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది. సో ఏమనుకోవాలి చిన్నపరెడ్డి గారు? మొత్తానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రజలకు ఎక్కడెక్కడ వ్యతిరేకత లేకుండా ముందుకు వెళ్తున్నారని అనుకోవచ్చా? సార్, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి మేనిఫెస్టోలో చూపించినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారు, మేము వచ్చి చూసేసరికి అంతా కకావికలంగా ఉంది, ఏం చేయాలో ఈ సూపర్ 6 చూస్తే భయమేస్తుంది అని చెప్పేసి నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సార్, 2024 ఆగస్టు 20 మధ్యాహ్నం 2 గంటలకి సూపర్ 6 హామీ ఇచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 6 నెలల ముందు నుంచే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, లోకేష్ బాబు గారు ఒక పక్క, తలా ఒక పక్క తగులుకొని బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు వారికి ఆయనకే తెలుసుగా మరి ఆర్థిక విధ్వంసం జరిగిందని. ఈ సూపర్ 20 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా సొల్లు మాట్లాడారు. ఆర్థిక విధ్వంసం జరిగిందని సీనియర్ అయినటువంటి విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండి అప్పటికే శ్రీలంకగా మారినటువంటి పరిస్థితి ఎన్నో రకాల ప్రచారాలు చేశారు. అయినా కానీ ప్రజలని మోసగించటం ఎలానో నాకు తెలుసు, మీ అందరూ అలా ఉండండి అని చెప్పేసి చెప్పి ప్రజలని నిలువున మోసగించడానికి కావలసినటువంటి సూపర్ 6 అనేటటువంటి పథకాలని ప్రజల్లోకి జొప్పించి ప్రజలను నమ్మించి ప్రజలతోటి ఓట్లు వేయించుకున్నారు. సంతోషం, ప్రజలు మీకు 164 సీట్లు ఇచ్చారు. మరోసారి శుభాకాంక్షలు. మీరు శుభాకాంక్షలు చెప్పటమే మీకు సంతోషం అనుకోమాకండి. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి అదే చిత్తశుద్ధితోటి పనిచేయాల. ఎందుకు పనిచేయాలి అంటే భారతదేశంలో ఎక్కడా చేయనటువంటి పెన్షన్స్ ఇవ్వటం అనేది సార్ మీరు భారతదేశంలో మొట్టమొదటిగా మొదలు పెట్టింది. పొద్దున 5 గంటల నుంచో 5:30 నుంచో ఇవ్వటము, ఇంటికి పోయి తలుపు కొట్టి ఇవ్వటం అనేది ఈ సమాజానికి పరిచయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి సార్. ఈ రోజు ఏదో పొద్దున 6ంటికి పోయి ఇస్తున్నారంటే అలా ఇవ్వకపోతే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్ళి ఇవ్వాలా, ప్రజలకు సేవ అందించాలా. మనం ప్రజలకు సేవ చేయటం కోసమే మనం ముఖ్యమంత్రి అయ్యాం, ఉప ముఖ్యమంత్రి అయ్యాం, మంత్రులు అయ్యాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఈరోజు సూపర్ 6 లో అవ్వాతాతలకు సంబంధించి చేస్తా ఉన్నారు. ఓకే, ఇక చేయాల్సినటువంటివి అన్నా క్యాంటీన్ రాబోయే రోజుల్లో చేస్తాం. ఈ అన్నా క్యాంటీన్ రాబోయే రోజుల్లో చేస్తాం. రాబోయే రోజులేం కాదు, ఆగస్టు 15వ తారీఖు ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నారు. అదే సార్, ఉచిత బస్సుగా ఆగస్టు 15. సార్, కొత్త ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సమయం తీసుకుంటే అదొక లెక్క సార్. ఓకే, అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవాన్ని నేర్పేటటువంటి ఆశ్చర్యంగా ఉంది నాకని చెప్పేసి కాదు చిన్నరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారా మీరు?
సార్ మేము ఫీల్ అవ్వటం కాదు సార్, ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మాకెందుకు సార్, మీకు ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ప్రజలు అవకాశం ఇచ్చారు సార్. మీరు ఇచ్చినటువంటి వీటిని అమలు చేయమని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అది మా ద్వారా, మాకు తెలిసిన మీ ద్వారా ప్రజలకి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ప్లస్ 2,000 రూపాయలు పాతది 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటిది 2,000 రూపాయలు అలానే పెండింగ్ ఉంది. ఇప్పుడు అది కూడా ఇవ్వాలంటారా? 2,000 కలిపి 3,000 పెండింగ్ ఉంది. ప్లస్ పోనీలే అప్పుడు ఇయ్యలేకపోయాడు, ఏదో రాజధాని కొత్తగా పెట్టుకుంటున్నాం, లేకపోతే రాష్ట్రం విడిపోయిందని ప్రజలు కొద్దిగా ఆలోచించారు. పోనీలే ఈసారి 3,000 ఇస్తానన్నాడు కదా అని చెప్పేసి 3,000కి ఆశపడ్డారు. సరే 3,000 రూపాయలు ఇవ్వమని అడగటంలో తప్పే ఉంది సార్. మీరు ఇస్తానన్నవి ప్రజలకి ఇవ్వండి బాబు, మీరు చేస్తానన్నవి చేయండి, మీ విజనరీ చూపించండి, మీ సీనియారిటీ చూపించండి. ఇది సార్, ఇందులో ఒక కుట్ర ఉంది, మీరు గమనించాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇవన్నీ చెప్పించినటువంటి సంఘటన గుర్తుపెట్టుకోండి మీరు. ఇది భావి భారత పౌరుడుగా పవన్ కళ్యాణ్ గారు మరింత కాలం రాజకీయాల్లో కొనసాగడానికి ఉన్నటువంటి అవకాశాన్ని దెబ్బతీసే ప్రయత్నం. అది ఎట్లా? పవన్ కళ్యాణ్ గారితో చెప్పించారు, చెప్పేసి అమలు చేస్తారు కదా, చేయమంటలేదు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఇదే చెప్పరని చెప్పారు కదా, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈసారి ముఖ్యమంత్రి గారు అయిపోయింది అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారిది ఈ ముద్ర, చేతగాని ముద్ర. ఇక్కడ చిన్నరెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కానీ, ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలని వారి మధ్య వారికి ఏదో గొడవలు పెడదాము, ఇది వీరి గొప్ప అని చెప్పేసి ఒకరిని తగ్గించి ఒకరిని పెంచి వారి మధ్య ఏదో క్రియేట్ చేద్దామంటే అక్కడ అవ్వదు. ఫెవికిక్ లాగా అతుక్కొని పోయిన బంధం వారిది, తెలుగుదేశం జనసేనది ఫెవికిక్ లాగా అతుక్కొని పోయింది. మీ వల్ల కాదు, విడతీయలేరు అక్కడ. బ్రహ్మనాయుడు గారు, మేము ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు మొదటి నుంచి మమ్మల్ని చూసి మేము అనేది ఏంటంటే, యంగ్స్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీసేటటువంటి ప్రయత్నమే జరుగుతుందనేది మా భావన, ప్రజల భావన. అలా కాదు అనుకున్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారితో చెప్పించిన పథకాలన్నింటిని కూడా వాటిని హామీలని అమలు చేయాలి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి, అంటే రాజకీయాల్లో కొత్తగా కాదు, ప్రభుత్వంలో కొత్తగా వచ్చారు. ఆయన క్లీన్ ఇమేజ్ గా చేసుకొని పోవాలన్న ఆశతోటి ఉంటాడు, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే కోరికతోటి ఉంటారు. ఆ కోరికని నెరవేరిస్తే ఆయన భవిష్యత్తు బాగుంటది. చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు అలాగే ఇంకా అయిపోయింది కదా, ఎట్లా? అది అందుకని ఖచ్చితంగా ఇది జనసేన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎంతసేపు మేము బాగున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం. మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు అనుకున్న సినారియో వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే ఈ 4 సంవత్సరాలు ఉండదు. లాస్ట్ 1 year మళ్ళీ ట్రై చేసుకోండి, అవకాశం ఉండొచ్చేమో. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో ఫోన్ లో అక్షయ్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సూపర్ 6 లోనే 1,500 రూపాయలు ప్రతి మహిళకు కూడా, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,800 అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ పోయిన వాటి కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 6 నెలలకు ఇస్తామని జనసేన వాళ్ళు, రాబోయే రోజుల్లో ఇస్తామని టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మెదలకుండా కూర్చొని చెబితే ప్రజలు ఊరుకోరు. ప్రజలందరినీ జనాల్లోకి అందుబాటులో తీసుకొస్తానే మేము చెప్పాం. ఈ రోజైతే నవరత్నాలు చెప్పి వాళ్ళు అన్నారు, వాళ్ళు మొదటి పథకం తీసుకురావడానికి 9 నెలల పైన ప్రభుత్వం ఏర్పడిందండి. దాన్ని గుర్తుపెట్టుకోవాలండి చిన్నపరెడ్డి గారు. ఈ రోజు మీరు ఎన్ని కుయుక్తులు పనినా, ఈ రోజు బ్రహ్మనాయుడు గారు ఇందాక చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సఖ్యతని విడదీయడం దేవుడు తరం కూడా కాదండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన నుంచి మనం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకున్న దిశగా ఈరోజు ముందరకు వచ్చాం. ఈ రోజు చూస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ప్రతి పథకం అమలులోకి వచ్చేలా, ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు తీసుకుంటూ వీళ్ళు మారిన కాండ మీద దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారు. ఏ మాత్రం కూడా చేయలేకపోతే చిన్నపరెడ్డి గారు ఎవరు